వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమం చేపట్టారు. పాలిటెక్ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేలే అని చెప్పి గత 3.5 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక విద్యార్థుల పక్షాన ముందుండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీరికి సంబంధించిన సమస్యలను జీవో 97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. పేద వర్గానికి చెందిన వారు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 97 జీవోను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు బాసటగా ఉండాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇబ్బందులకు తలెట్టద్దని చెప్పి ప్రధానంగా ఈ యొక్క సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళను జియో నంబర్ 97 శక్తి పాలసీ ద్వారా ఐటీఐని అలాగే పాలిటెక్నిక్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కింద కలపాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముంగట సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి పాలిటెక్నిక్ విద్యార్థులు వందలాది మంది స్వచ్ఛందంగా అన్నా మేము వస్తాము, ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మేము 10th అయిపోగానే సెమిస్టర్ విధానం ద్వారా 3 సంవత్సరాలు 6 సెమిస్టర్లు ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టులు ఏవైతే బీటెక్లో ఉంటాయో వాటిని 70% మేము ఇక్కడనే చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మా దాంట్లో 70% స్టూడెంట్స్ కేవలం బీటెక్ వెళ్ళడానికి మాత్రమే ఈ పాలిటెక్నిక్ విద్య అనేది మేము చదువుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం బీటెక్ సైడ్ వెళ్లకుండా ఏదైతే కనీసం 7th కూడా పాస్ కానటువంటి వాళ్ళకు చదువుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఐటీఐతో మమ్మల్ని కలపడం అనేది చాలా దారుణం అని చెప్పి విద్యార్థులే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము కూడా చెప్తుంది అదే ప్రభుత్వానికి, 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు చదివేటువంటి ఐటీఐకి 10th తర్వాత సెమిస్టర్ విధానం ద్వారా చదువుకునేటువంటి విద్యార్థుల టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది, ఇంత వ్యత్యాసం ఉన్నటువంటి వాటిల్లో మీరు కలపాలనుకోవడం మీ యొక్క అజ్ఞానపు పాలనకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాము. అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని మీరు తీసుకొచ్చారు. ఇంతకుముందు టాస్క్ అనేటువంటిది ఉంది, టీ హబ్ అనేటువంటిది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం. వీటిని కూడా మీరు డెవలప్ చేయకుండా కేవలం ఇప్పుడు కొత్తగా YISU అని చెప్పి తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ ద్వారా ఫార్మసీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పటి వరకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఇది పేరు పెట్టారు, పైసలు కట్టించుకోరు, కానీ దీని ద్వారా మాకు స్కిల్స్ నేర్పించింది లేదు, ఉద్యోగాలు కల్పించింది లేదని చెప్తా ఉన్నాం. సో అట్లా ఫార్మసీకి సంబంధించినటువంటి నేర్పించే దాంట్లో ఐటీఐని అలాగే మాది కలపడం అనేది తప్పు అని చెప్పి ఒక పాలిటెక్నిక్ చదువుకున్నటువంటి విద్యార్థిగా కూడా నేను ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను వద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు అని మేము ఈ ధర్నా చేస్తున్నాం. మాకు దాని వల్ల ఏం యూజ్ లేదు. మేము డిప్లొమా ఎందుకు చేస్తున్నామంటే ఈ బీటెక్ ఈజీ అవుతుందని, అండ్ మళ్ళీ 10th తర్వాత డిప్లొమా అనేది టెక్నికల్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్న ఎడ్యుకేషన్, అది మాకు కావాలి. మేము బీటెక్లో ఈజీగా లాటరల్ ఎంట్రీగా వెళ్ళొచ్చు, అండ్ మళ్ళీ జాబ్స్ కూడా మేము త్వరగా జాబ్స్ కొట్టొచ్చు అనే హోప్తోని మేము ఈ స్కిల్స్ని నేర్చుకొని వెళ్తున్నాం త్రూ రైటింగ్ సెమిస్టర్స్. అండ్ మళ్ళీ ఎస్బిటెట్తోని శక్తి పాలసీని మెర్జ్ చేయడం మాకేం యూజ్ లేదు, మాకు నచ్చట్లేదు. మాకు మా ఎస్బిటెటే కావాలి. శక్తి అనేది ఏదో అక్కడ ఐటీ వాళ్ళకి ఇచ్చిన దాంతో డిప్లొమా స్కిల్స్ ఉన్న వాళ్ళతోని కంపేర్ చేయడం ఏం బాగాలేదు. అసలు ఇది ఇంప్లిమెంట్ చేయడమే అవసరం లేదు లెక్కకైతే. మీరు చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని సైడ్కి పెట్టుకోండి, కానీ ఎస్బిటెట్తో మాత్రం మర్జ్ చేయకండి. మాకు మా ఎస్బిటెట్ మాత్రమే కావాలి. మేము బీటెక్లో ఇంటర్ నుంచి వెళ్ళిన బీటెక్లో చదువుకోవాల్సినవన్నీ మేము 70% మేము డిప్లొమాలోనే చదువుతున్నాం విత్ కోర్ సబ్జెక్ట్స్. అండ్ మాకు డిప్లొమా తర్వాత కూడా జాబ్స్ చేసుకోవచ్చు, బట్ హైయర్ స్టడీస్ వెళ్ళే వాళ్ళు బీటెక్ వెళ్ళాలి కదా. మాకు లాటరల్ ఎంట్రీస్ ఉండాలి,
అండ్ మళ్ళీ ఈసెట్ ఎగ్జామ్ రాసి మేము అట్లా సెకండ్ ఇయర్కి డైరెక్ట్ వెళ్ళిపోతాం. మాకు అట్లా కావాలి. బీటెక్ ఎంటెక్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు డిప్లొమా తర్వాత జాబ్స్ చేసుకోవచ్చని డిప్లొమాని తీసుకుంటున్నారు. కొందరు ఉంటారు, అందరూ రిచ్ కిడ్స్ ఉంటారు కదా, కొందరు ఉంటారు పేదవాళ్ళు. ఫీ రియంబర్స్మెంట్ తీసుకుంటూ గవర్నమెంట్ కాలేజెస్లలో చదువుకుంటున్నాం. మాకు కూడా హైయర్ స్టడీస్ చదవాలని ఉంటుంది. కొందరు ఇక పరిస్థితిని బట్టి డిప్లొమా తర్వాత జాబ్స్ చేసుకుంటారు. ఈ చదవాలనుకున్న వాళ్ళు బీటెక్ చదువుతారు. మీరు ఇట్లా ఈసెట్ తీసేయడం, లాటరల్ ఎంట్రీస్ తీసేయడం వల్ల మేము ఎట్లా చదువుతాం? మళ్ళీ ఇంటర్ నుంచి అంటే మాకు ఈ 3 years వేస్ట్ అవుతుంది. అయినా డిప్లొమాతో ఏం ప్రాబ్లం ఉందని మీరు దాన్ని అట్లా మర్జ్ చేస్తారు? అసలు శక్తి స్కీమ్ అనేది ఇందులో అస్సలు మెర్జ్ చేయకండి. మాకు బీటెక్ మాత్రమే కావాలి.